మీ బ్యాంక్ అకౌంట్ ఉండడం అదో స్టేటస్ సింబల్. ఇప్పుడు అధిక ఖాతాలు ఉండడం ప్రెస్టేజ్గా ఫీల్ అవుతున్నారు. అయితే మీ ఖాతాలో మీరు చేసే ప్రతి లావాదేవీపై ఐటీ నిఘా ఉంటుంది. ఇటీవల కాలంలో బ్యాంకు ఖాతా లేని వారంటూ ఎవరూ లేరు. ప్రధానమంత్రి ధన్ ఖాతాలతో అయితే దాదాపు ప్రతి పౌరుడికి బ్యాంక్ ఖాతా ఉంటుంది. ఉద్యోగస్తులు, వ్యాపారవేత్తలు, సాధారణ పౌరులు ఇలా అందరికీ ఏదో ఒక బ్యాంకులో పొదుపు ఖాతాలు కలిగి ఉన్నారు. ఒక్కొక్కరు 2-3 బ్యాంకుల్లో కూడా ఖాతాలను కలిగి ఉంటారు. అందరూ ఆయా ఖాతాలో డబ్బులు వేస్తూ తీస్తూ ఉంటారు. ఖాతాలో ఉండే బ్యాలెన్స్ మొత్తంపై బ్యాంకులు కొంత వడ్డీని కూడా అందిస్తుంది. ఇప్పటి వరకు మీరు మీ పొదుపు ఖాతాలో జమ చేయడానికి ఎటువంటి పరిమితి లేదు. అయితే మీరు ఒక ఆర్థిక సంవత్సరంలో ఒక ఖాతా నుంచి ఎంత డబ్బు తీస్తున్నారు, ఎంత డబ్బు వేస్తున్నారు అనేది లెక్క తీస్తే అది పన్ను పరిధిలోకి వచ్చేంత ఎక్కువ మొత్తంలో ఉంటే మీరు ఇకపై ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ వస్తుంది. అది ఎలా సాధ్యం అని ఆశ్చర్యపోతున్నారా? నల్లధనాన్ని అరికట్టేందుకు బ్యాంకులు, కార్పొరేట్లు, పోస్ట్ ఆఫీసులు, ఎన్బిఎఫ్సిలు పొదుపు ఖాతాలో నిర్ణీత మొత్తం కంటే ఎక్కువ లావాదేవీలు జరిగినప్పుడు ఫైనాన్షియల్ రిపోర్టింగ్ స్టేట్మెంట్లను సమర్పించడాన్ని ప్రభుత్వం తప్పనిసరి చేసిందని పన్ను నిపుణులు అంటున్నారు. ఇందులో నగదును డిపాజిట్ చేయడం లేదా ఉపసంహరించుకోవడం, షేర్లలో పెట్టుబడి పెట్టడం, మ్యూచువల్ ఫండ్స్, క్రెడిట్ కార్డ్ ఖర్చులు, విదేశీ కరెన్సీ కొనుగోలు, రియల్ ఎస్టేట్ లావాదేవీలు మొదలైనవి ఉంటాయి. పన్ను చట్టాల ప్రకారం బ్యాంకింగ్ కంపెనీలు ఒక సంవత్సరంలో 10 లక్షల రూపాయలు లేదా అంతకంటే ఎక్కువ డిపాజిట్ చేసిన లేదా విత్డ్రా చేసిన ఖాతాల గురించి ప్రస్తుత సంవత్సరంలో పన్ను శాఖకు సమాచారం ఇవ్వాలి. పన్ను చెల్లింపుదారులు 1 లేదా అంతకంటే ఎక్కువ ఖాతాలలో ఆర్థిక సంవత్సరంలో 10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ నగదు డిపాజిట్లకు ఈ పరిమితి పరిగణించబడుతుంది. కాబట్టి మీరు బ్యాంకు లావాదేవీలు నిర్వహించేటప్పుడు జాగ్రత్తగా ఉండడం తప్పనిసరి అంటున్నారు ఆర్థిక నిపుణులు.